హలో అండి, వెల్కమ్ టు ఇట్లు మీ లక్ష్మీ కిరణ్. సో మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. దానికి రిలేటెడ్ ఒక 2 వ్లాగ్స్ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో నేను కంప్లీట్ ప్యాకింగ్ అనమాట, లైక్ కిడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి అండ్ అలానే 1 డే ట్రిప్కి నెససరీ థింగ్స్ ఏముంటాయి అని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మా ప్యాకింగ్ అనమాట. అండ్ మేము కళ్యాణంకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే కళ్యాణంకి వెళ్ళే వాళ్ళు కానీ లేదా సర్వదర్శనం ఏ దర్శనంకి వెళ్ళే వాళ్ళైనా సరే కన్ఫర్మ్గా ట్రెడిషనల్ వేర్లో అయితేనే వెళ్ళాల్సి ఉంటుంది. సో గర్ల్స్ వచ్చేసి లైక్ చుడీదార్స్ విత్ దుప్పట్టా, ఓనీస్ అండ్ శారీస్ వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ శారీ ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి మేము మా హౌస్ వార్మింగ్కి తీసుకున్న శారీ. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మగువా బోటిక్ అని చెప్పి వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ మీ కింద హ్యాండ్స్ చూపించాను కదా, అది షోల్డర్ దగ్గర మనకి పఫీ హ్యాండ్స్ వస్తాయి. చాలా చాలా బాగుంటుంది స్టిచ్చింగ్. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ట్రై చేయొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక సెట్, లైక్ మనం ఆడే ఆ కాస్ట్యూమ్ మీదకి ఏమేమైతే వేసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా ఒక సెట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. బికాజ్ మనం ఇంట్లో అంటే దేనికి దానికి సపరేట్ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం తీసుకోగలుగుతాం. బట్ ఇట్లా మనం ట్రావెల్ అప్పుడు బ్యాగ్స్లో ప్యాక్ చేసేది లైక్ చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అన్నీ తీసి బయట పెట్టి ఇలా తీసుకునే బదులు లైక్ ఇలా దేనికి దానికి సెట్గా తీసుకోవడం అయితే చాలా ప్రిఫరబుల్. అండ్ వచ్చేసి బాయ్స్కి మాత్రం ఇలా పంచ అండ్ పైన వాళ్ళకి టవల్ టైప్ వస్తుంది కదా, సో అట్లాంటివి అయితేనే అలౌ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇలాంటిది వేసుకున్న పైన వితౌట్ షర్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది దర్శనం ఆ టైం వరకు మాత్రం. సో ఇట్లా నాది కిరణ్ అయితే నేను ప్యాక్ చేసేసాను. అండ్ ఒక 2 pairs ఆఫ్ నార్మల్ లైక్ చుడీదార్స్ అనమాట. ఇవి నేను ఒక తెలిసిన వాళ్ళ దగ్గర పర్చేస్ చేశాను. చాలా బాగున్నాయి సెట్స్, లైక్ పలాజో విత్ దుప్పట్టా వస్తుంది, ప్యూర్ కాటన్, చాలా బాగున్నాయి. సో ట్రావెలింగ్ అప్పుడు ఏంటంటే మనకి కంఫర్టబుల్గా ఉండే క్లోత్స్ అనేవి ప్రిఫర్ చేయాలి. బికాజ్ మనం కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి కంఫర్టబుల్గా ఉండే క్లోత్స్ అనేవి ప్రిఫర్ చేయడం మంచి ఆప్షన్. అండ్ అలానే ఫ్యూ టైప్స్ ఆఫ్ నైట్ వేర్ తీసుకుపోతున్నాము. అండ్ దాంతోపాటు ఏంటంటే తిరుపతిలో ప్రజెంట్ రష్ అనేది కూడా లైక్ ఫ్రీ దర్శనంకి 38 hours పడుతుంది అని చెప్పి ఒక టాక్ వచ్చింది. మేము కళ్యాణం చేయించుకున్నాం కాబట్టి కొంచెం ఒక 1/2 hour to 45 minutesలో దర్శనం అయిపోద్ది అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ అలానే మీరు ఎప్పుడైనా సరే కళ్యాణం కానీ లేదు అంటే 300 రూపీస్ టికెట్స్, సేవా టికెట్స్ ఇట్లాంటివి బుక్ చేసుకోవాలంటే 2 months ముందే మీకు అది రిలీజ్ చేస్తారు టీటీడీ వెబ్సైట్లో. సో మీరు దాంట్లో లాగిన్ అయ్యి మీరు వాటిని స్లాట్స్ అనేవి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ప్యాకింగ్, నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకుపోతున్నాను. అండ్ అలానే స్టోన్ బ్యాంగిల్స్. ఇవి నేను బెంగళూరులో షాపింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి చిక్పేట్ తెలిసే ఉంటుంది. సో అక్కడ మేము హౌస్ వార్మింగ్కి తీసుకున్నాను, బట్ నేను ఆ టైంలో యూజ్ చేయలేదు. అండ్ వాటిని నేను ఇప్పుడు లైక్ పేరప్ చేస్తున్నాను. బేసిక్గా ఎవరికైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది అలాంటి వాళ్ళకి చిక్పేట్లో మీకు శారీస్ ఆరెల్స్ ఇలాంటి బ్యాంగిల్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి జర్మన్ సిల్వర్ ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి చాలా చాలా బాగా దొరుకుతాయి. లైక్ కొంచెం ఓపిక్గా తిరగాలి కానీ మీకు మంచి క్వాలిటీవి దొరుకుతాయి అనమాట. సో ఇట్లా మనం పేరప్ చేసుకోవచ్చు. నేను చాలా లెస్ ప్రైస్. అండ్ ఈవెన్ నేను ఈ జ్యువెలరీ కూడా చిక్పేట్లోనే పర్చేస్ చేశాను. సో ఇది వచ్చేసి ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అండ్ దీనికి లైక్ ఇది వచ్చేసి మినీ హారం టైప్ అనమాట. మనకి సెట్ ఆఫ్ 2 ఉంటే లైక్ లాంగ్ హారం అండ్ అలాగే ఇలా షార్ట్ నెక్లెస్ టైప్. సో నాకు ఈ షార్ట్ నెక్లెస్ అండ్ అలాగే పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ 1600 అలా తీసుకున్నారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఏదో పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ జస్ట్ ఒకేషనల్గా ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ అట్లా బయట టెంపుల్కి వెళ్తే అన్నట్లు నేను జస్ట్ ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. బికాజ్ పెద్దవి నేను ఎప్పుడు క్యారీ చేయలేదు. ఇన్ కేస్ ప్రాబ్లమ్గా ఉంటే ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇది వచ్చేసి మేము తీసుకువెళ్ళాల్సిన సెటప్ అనమాట. ఫస్ట్ మనం ఏంటంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి ఏంటి అని చెప్పి లైక్ కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఒక లిస్ట్ రాసుకొని ఐటమ్స్ అవన్నీ కూడా మనం ఒక పక్కన పెట్టుకుంటే మనం ఏం మర్చిపోకుండా వెళ్ళొచ్చు. బికాస్ మనం ఏదైనా మర్చిపోయినా ఓకే, కానీ కిడ్స్కి ఏదైనా మర్చిపోతే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ కిడ్స్ విషయంలో వచ్చేసి వాళ్ళకి పెయిడ్స్ లైక్ ఫుల్ స్లీవ్స్
అలానే కింద ఫుల్ ప్యాంట్స్, సాక్స్ ఇట్లాంటివి క్యారీ చేయండి. బికాజ్ మస్కిటోస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. అండ్ అలానే ఒక బిగ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తున్నాను. బికాజ్ ఈసారి మేము 2 days ట్రిప్ కాబట్టి నాకు జస్వికాకి ఫుడ్ ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని చెప్పి ఫ్యూ ఐటమ్స్ నేను ఇంట్లో నుంచి క్యారీ చేస్తున్నాను. అవన్నీ మనం లోపల దర్శనంకి వెళ్ళినప్పుడు ఇట్లా కొంచెం పెద్ద బ్యాగ్ అయితే మనతో పాటు క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను లిస్ట్ అవుట్ చేసుకున్న ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, వాళ్ళ డ్రెస్సెస్ లైక్ ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకోవటం చాలా మంచిది. బికాస్ ట్రావెలింగ్లో వాళ్ళు లైక్ ఫుడ్ తినేటప్పుడు ఏదైనా మీద వేసుకున్న వామిటింగ్స్ ఇట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి పక్కన ఇట్లా వేరే క్లాత్ తీసేసి వాళ్ళకి చేంజ్ చేసేయచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే ఇది వచ్చేసి మమ్మ ఎర్త్ వాళ్ళ బాడీ లోషన్ నేను జస్వికాకి యూజ్ చేసేది. బట్ ఇదేంటంటే ప్రెస్ టైప్, మనం బ్యాగ్లో పెట్టేస్తే దీనికి లాక్ సిస్టమ్ నాకు అర్థం కాలేదు. సో అది బయటకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను ఆల్రెడీ యూజ్ చేసేసి అయిపోయిన ఒక బాటిల్ ఉంటే దాంట్లోకి నాకు ఎంత కావాలో అంతవరకు పంప్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనం దీనికి క్యాప్ ఫిట్గా క్లోజ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఈజీగా క్యారీ చేయొచ్చు అన్న దాంతో నేను ఇట్లా క్యారీ చేస్తున్నాను. ఈవెన్ మనకి అమెజాన్లో చిన్న చిన్న బాటిల్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో మనం దాంట్లో రీఫిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ షాంపూస్, బాడీ వాష్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఇట్లా నేనైతే మొత్తం ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసాము. అండ్ ఈవెన్ జస్వి గాడి మెడిసిన్ కిట్ లైక్ కోల్డ్ కఫ్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి కూడా క్యారీ చేస్తున్నాను. 2 days అయినా సరే ఇట్లాంటివి క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ కిడ్స్ విషయంలో. అండ్ అలానే ఇక్కడ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా, లైక్ ఒక 2 days మనకి పాడవకుండా ఉండేవి. నేను ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను. పుల్కా కాదు, చపాతీ. మనం ఇట్లా ఫోల్డ్ చేసి చపాతీని కనుక ప్రిపేర్ చేసుకుంటే లైట్గా గీ వేసి మనకి ఏమంటారు మెత్తగా ఉంటాయి అనమాట, గట్టి పడవు 2 days అయినా కానీ. సో నేను తన కోసం ఒక 6 చిన్న చిన్న చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే మనకు ఒక 2 days దాకా పాడవకుండా ఉంటాయి. అండ్ నా చెప్పా కదా, జస్ట్ ఇట్లా ఆయిల్తో మనం స్ప్రెడ్ చేసి వాటిని ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఒక 2 days అయినా చాలా చాలా బాగుంటాయి. బికాజ్ మనం బయట ఫుడ్కి వెతుక్కునే పని లేకుండా ఇన్కేస్ దొరికితే ఓకే, దొరకకపోయినా జస్ట్ ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. మనం ఇట్లా టెంపుల్ లోపలికి వెళ్ళినా కూడా ఇవన్నీ క్యారీ చేయనిస్తున్నారనమాట. అండ్ అలానే దానికోసం ఒక సపరేట్ వాటర్ బాటిల్, ఇవి వచ్చేసి దాని చపాతీ, కొంచెం పాప్కార్న్, ఇది వచ్చేసి గీ, అండ్ అలానే ఇది క్యాష్యూ నట్స్. సో డ్రై ఫ్రూట్స్, వాళ్ళు తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో మనకి హ్యాండీగా తీసుకుపోవడానికి అట్లాంటివన్నీ ప్యాక్ చేసుకోండి. కొంచెం లగేజ్ ఎక్కువైనా సరే కిడ్స్ వాళ్ళకి కావాల్సినవి మాత్రం తీసుకువెళ్ళడం కన్ఫర్మ్గా మర్చిపోకుండా తీసుకుపోండి. అండ్ ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, లైక్ మస్కిటో రెప్లికెంట్. నేను దీన్ని బాగా యూజ్ చేశాను అనమాట ట్రిప్లో. లైక్ మనం బస్ స్టాప్ ఆర్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నప్పుడు మస్కిటోస్ చాలా ఉన్నాయి, సో బాగా యూజ్ అయింది. అండ్ ఇయర్ మేము రెడీ అయిపోయామన్నమాట. నెక్స్ట్ అట్లా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి స్వామివారికి పూజ చేసుకొని స్వామి ముడుపు, మేము మెయిన్గా ఈ ముడుపు వేయడానికే వెళ్తున్నాము. సో ముడుపు తీసుకొని మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసాము. హోప్ జర్నీ మంచిగా జరుగుతుంది అని చెప్పి అనుకుని స్టార్ట్ చేసాము. అండ్ దర్శనం అదంతా ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీకు నా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా క్యాబ్ వచ్చేసింది అండ్ వీఆర్ రెడీ టు గో ఫర్ తిరుపతి. బేసిక్గా మేము న్యూ హౌస్ తీసుకున్నాక ఫస్ట్ టైం వెళ్తున్నాం తిరుపతికి. అండ్ అలానే జస్వికాకి ఊహ తెలిసాక లైక్ షీ ఈజ్ 3 years నా. సో నా తనకి కొంచెం తెలుస్తుంది అనమాట, లైక్ ఇట్లా బయటికి వెళ్ళటం అండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. జస్విక చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కింది ట్రైన్ అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది అనమాట ట్రైన్లో. ఒక నైట్ అంతా ఆ జర్నీ ఎలా ఉంటుందని చెప్పి నాకు కొంచెం టెన్షన్ ఉంది. బికాస్ కిడ్స్ ఇంట్లో అంటే ఫ్రీగా పడుకుంటారు, లేస్తారు, అటు ఇటు తిరుగుతారు. బట్ ఇక్కడ మనకు అలా కాదు కదా. అండ్ మనం స్లీపర్ బుక్ చేసుకున్నా కానీ ఒక బెర్త్లోనే మనం షేర్ చేసుకోవాలి. సో నాకు ప్లేస్ అయితే కన్ఫర్మ్గా ఇవ్వదు. బట్ సమ్హౌ మా జర్నీ అయితే అట్లా స్టార్ట్ అయింది. అండ్ హియర్ వి ఆర్. ఇది వచ్చేసి బెంగళూరు రైల్వే స్టేషన్కి వెళ్దాము. ఇక్కడ నుంచి మాకు ట్రైన్ ఉందన్నమాట తిరుపతికి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైన్. అండ్ చాలా చాలా కొత్తగా చూస్తుంది, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో అలా చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ కిడ్స్ అట్లా అన్నీ తెలుసుకోవాలి, చూడాలి, వాళ్ళకి నేర్పించాలి ఫ్యూ థింగ్స్. అండ్ హియర్ వి ఆర్ గోయింగ్ ఫర్ తిరుపతి. మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో మా ట్రైన్ కోసం మేము వెయిట్ చేసి 1 hour డిలే చేసింది ఆ ట్రైన్. అండ్ హియర్ వి గో. మా తిరుపతి ట్రైన్ వచ్చేసింది. అండ్ మేము ట్రైన్ ఎక్కాక మాకు టాప్ అప్పర్ బెర్త్ వచ్చిందనమాట. సో ఎవరి బెర్త్లో వాళ్ళు హాయిగా పడుకొని కొంతసేపు అట్లా ముచ్చట్లేసి వెళ్తూ ఉన్నాం అనమాట. సో నేను part 2 ఆఫ్ తిరుపతి వ్లాగ్ పోస్ట్ చేస్తాను. ఐ హోప్
మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏదైనా బిగినర్ మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ లక్ష్మీ కిరణ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.